కాదాంబరి సిల్క్స్ కళ్యాణం కమనీయం యానివర్సరీ సేల్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఫ్లాట్ 50% డిస్కౌంట్. పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారింది. అణుబాంబుల శబ్దం, క్షిపణుల గర్జనల మధ్య ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే రేంజ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్తో కాల్పుల విరమణ చాప్టర్ క్లోజ్, ఇకపై చర్చలు లేవు, కేవలం యాక్షనే అంటూ ట్రంప్ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు ప్రపంచ దేశాలను షేక్ చేస్తుంది. ఇరాన్తో గత కొన్ని రోజులుగా సాగుతున్న సీజ్ ఫైర్ లేదా కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా అఫీషియల్గా ఎండ్ కార్డు వేసింది. ట్రంప్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇరాన్ ఇక ఎంత మాత్రం కూడా క్షమించరాని తప్పులు చేస్తుంది అని చెప్తూ అక్కడి అధికారులను నటోరియస్ క్రిమినల్స్ అంటే దుర్మార్గులతో పోల్చారు. ఇది కేవలం పొలిటికల్ స్టేట్మెంట్ కాదు బాసు, ఇది క్లియర్ కట్ వార్ డిక్లరేషన్ లాంటిది. ట్రంప్ యాంగిల్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో ఆయన వ్యాపారవేత్త మాత్రమే కాదు, శత్రువులను మాటలతోనే సగం చంపేసే సైకలాజికల్ వారియర్. ఇకపై ఇరాన్ భవిష్యత్తు పైన వారితో చర్చలు జరిపేటువంటి ప్రసక్తే లేదు అని తెగేసి చెప్పారంటే తెర వెనుక అమెరికా పెంటాగాన్ రూమ్లో ఏదో పెద్ద స్కెచే నడుస్తుంది. ట్రంప్ వార్నింగ్ సరే, మరి ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? అమెరికా తదుపరి అడుగు ఎలా ఉండబోతుంది? ఇక్కడ 3 ప్రధానమైనటువంటి ప్లాన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, ఎకానమిక్ కంప్లీట్ బ్లాక్అవుట్. అదేవిధంగా ఇరాన్పై ఎప్పటికప్పుడు ప్రపంచం చూడని స్థాయిలో అత్యంత కఠినమైన ఆంక్షలు విధించడం, ఇరాన్ నుంచి చుక్క చెమురు కూడా బయట దేశానికి వెళ్లకుండా గొంతు నొక్కేయడం. ఇక రెండవది, సర్జికల్ అండ్ డ్రోన్ స్ట్రైక్స్. గతంలో ఇరాన్ టాప్ కమాండర్ కాసిం సులేమానిని ట్రంప్ ఎలాగైతే డ్రోన్ దాడితో లేపేశాడో, ఇప్పుడు కూడా ఇరాన్లోని అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాల టార్గెట్గా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇక మూడవది, ప్రాక్సీ వార్ను ముగించడం. హమాస్, హెజ్బుల్లా, హౌతీలకు అందుతున్న ఇరాన్ సపోర్ట్ను పూర్తిగా కట్ చేయడం ద్వారా ఇరాన్ను ఒంటరిని చేయడం. ట్రంప్ మైండ్ సెట్ ప్రకారము ఆయన నేరుగా అమెరికా సైనికులను యుద్ధంలోకి దించి నష్టపోవడానికి ఇష్టపడాడు. కానీ శత్రువు కోలుకోలేని విధంగా అత్యాధునిక టెక్నాలజీతో ఎయిర్ స్ట్రైక్స్తో ఇరాన్ వెన్నుముక విరచడమే ట్రంప్ ప్లాన్గా కనిపిస్తుంది. సరే, మరి ట్రంప్ బాంబు పేల్చాడు, మరి దీనివల్ల పశ్చిమాసియాలో ఎలాంటి ముఖ చిత్రం మారబోతుంది? రాబోయే రోజుల్లో అక్కడ ఏం జరగబోతుంది? ఇది ఒక దేశానికి సంబంధించిన గొడవ కాదు. ఇరాన్ వెనుక రష్యా, చైనా, నార్త్ కొరియా లాంటి పవర్ఫుల్ దేశాల యాక్సెస్ ఉంది. ఒకవేళ అమెరికా గనక ఇరాన్పై నేరుగా దాడికి దిగితే పశ్చిమాసియా మొత్తం ఇంధన సంక్షోభంలో మునిగిపోతుంది. హార్మోజ్ జలసంధి మళ్ళీ క్లోజ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గం ద్వారా సరఫరా అయ్యే ముడి చమురులో 20% ఆ మార్గం నుంచే వెళుతుంది. ఇరాన్ గనక దీనిని బ్లాక్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలుతాయి. ఇరాన్ పైన అమెరికా యాక్షన్లోకి దిగితే ఇరాన్ తన వద్ద ఉన్న వేలాది బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ను టార్గెట్ చేస్తుంది. అప్పుడు అది మిడిల్ ఈస్ట్ వరకే పరిమితం కాకుండా వరల్డ్ వార్ 3కి దారితీసినా కూడా ఆశ్చర్యపోవనక్కర్లేదు. సో ట్రంప్ ఇచ్చిన ఈ మాస్ వార్నింగ్ పశ్చిమాసియాకు ఒక పెద్ద యుద్ధ ముఖద్వారం దగ్గరకు తీసుకువచ్చింది. చర్చల చాప్టర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మూవ్ అంతా కూడా యాక్షన్ ప్యాక్డ్గా ఉండబోతుంది. ఇరాన్ లీడర్లు ట్రంప్ హెచ్చరికలకు లొంగుతారా, లేక ఎదురుదాడికి ప్లాన్ చేస్తారా? డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేసి ఇరాన్ కథ ముగిస్తాడా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. To me, I think it's over. I don't want to deal with them anymore. They're scum. You know what scum is? They're scum. They're sick people. They're led by sick people. And they're vicious, violent people. And if they had a nuclear weapon, they'd use it. As far as I'm concerned, it's over. I'll speak to our negotiators. They want to negotiate. They're good people. Steve Witkoff, Jared Kushner. But they have to come back to me. As far as I'm concerned, it's just a waste of time dealing with them. They're liars. We make a deal. And if I make a deal with him, we have a deal. And he goes out, he talks. We make a deal. Everyone's agreed. No nuclear weapon. We make a deal. They go outside, talk to the press. They say, we never even talked about it. There's something wrong with them. They're cuckoo. As far as I'm concerned, it's over. They can talk, but I think they're wasting their time. They're a bunch of lying guys. My whole life, that's all I do is deals. My whole life that's how I became president, I guess. That's a deal too, right? But I made a lot of money. I had a lot of great success. Tremendous success. Everything I did, I was successful. And I deal with these guys and I say, this is from a different school. They're liars. They're cheats. They're sick people. They've hurt their people. They killed 54,000 people as of now that were protesting.
You know, when people say, how come they haven't taken over? They can't take over because they're dead. They killed them. Nobody's going to take over. They have no guns, and the other side has machine guns. And they're killing them. The press doesn't report it. But they're bad people. They're bad people. And frankly, I don't want to waste my time with them. Now, I'll let our wonderful negotiators keep talking if they want, but I don't see it. I don't like these people. You know that? I like him. I like the leaders. I think all of the